వి3 ఛానల్కు ముందు వార్షిక సందర్భంగా వి3 న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు భాగ్యలక్ష్మి. నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ ఫౌండర్ ప్రెసిడెంట్, జాతీయ బీసీ మహిళా సమాఖ్య ఫౌండర్ ప్రెసిడెంట్. వచ్చే నెల డిసెంబర్లో 16, 17, 18న చలో ఢిల్లీ ప్రోగ్రాం పెట్టాము. అదేవిధంగా ఈ 17 తారీఖున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు అంటే వెంకయ్య నాయుడు నుంచి మొదలుకొని ప్రియాంక గాంధీ నుంచి మొదలుకొని మేమన్నీ అందరికీ ఇంతకుముందే గత 18 సంవత్సరాలుగా మహిళా బిల్లుతో పోరాటం చేసినాం. మహిళా బిల్లు సాధించుకోవడం జరిగింది. కాబట్టి నారీ శక్తి అధినియంతో పార్లమెంటులో, లోక్సభలో, రాజ్యసభలో ఆమోదం పొందడం ఇది చారిత్రాత్మక మహిళల విజయం. కానీ మేమెంతో మాకంత ఈ దేశంలో ఓబీసీ మహిళలు 70 కోట్లున్న జనాభాలో ఓబీసీ మహిళలు మరి 35 కోట్లకు పైగా ఉన్నారు. సగభాగం ఉన్నాం. కోటా కావాలని 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో మరి మాకు కూడా 50% కోటా కావాలని మేము గత సంవత్సరాలుగా మేము విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో భాగంగానే డిసెంబర్ 17న జంతర్ మంతర్ న్యూఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నాకి ఇప్పటికే అందరూ మద్దతు ఇచ్చారు. కాబట్టి ఈ ధర్నాని విజయవంతం చేయాలని చెప్పేసి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పటికి మాకు రాజకీయాలలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల మండల్ కమిషన్ సిఫారసులలో రాజకీయ రిజర్వేషన్లు ఉండాలని చెప్పినప్పటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మేమేమంటున్నామంటే మేము ఏ పార్టీని ఇప్పుడు నిందించడం కాదు, కానీ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడైనా సరే గౌరవ మాన్యశ్రీ ప్రధానమంత్రి గారు ఒక ఓబీసీ నేతగా ఈ దేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాడు. కాబట్టి మరి బడుగు బలహీన వర్గాలకు ఈ బిల్లులో వాటా వస్తే చట్టసభలకు ప్రవేశం ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఆశయాలను సాధన కోసము మేము పనిచేస్తూ ఉన్నాము. అందులో భాగంగా మాకు ఈ రిజర్వేషన్ వచ్చినట్టయితే ఇక్కడ కింది వర్గాల నుంచి ఉన్నటువంటి డిఎన్టీ కులాలు ఇప్పటికి కూడా సర్పంచులు, వార్డు మెంబర్గా మహిళలకు రాజ్యాధికారం వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. అందుకే దేశంలో ఉన్నటువంటి 545 పార్లమెంటు సీట్లలో కూడా 33% అంటే మాకు 270కి పైగా వస్తాయి. అందులో 130 పైగా మా బీసీ మహిళలు ఉంటారని చెప్పి మేము ఇతర వర్గాల మహిళలకు కూడా ఇవ్వాలంటున్నాం. ఎవరికి మేము వ్యతిరేకం కాదు. కాబట్టి మా వాటా ఏందో మాకు ఇవ్వాలనేదే ప్రధాన ఎజెండాగా ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇందులో ఇంకొక 7-8 డిమాండ్లు కూడా చేశాము. ఎన్నో ఏళ్ళుగా కేంద్రంలో ఓబీసీలకు మంత్రిత్వ శాఖ కావాలంటున్నాం. అది కూడా వెంటనే ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి కూడా ఎజెండాలో భాగంగా పెట్టాం. అదేవిధంగా జ్యుడిషియరీలో కూడా న్యాయ వ్యవస్థలో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలనేది ప్రధాన ఎజెండాగా తీసుకున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, బీసీ ఉద్యోగులు కావచ్చు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉన్నారు. కాబట్టి వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి. మరి ప్రైవేట్ రంగాలు విస్తారంగా దేశం మొత్తం విస్తరించి ఉన్నాయి. మరి ప్రైవేట్ రంగాలకు ఇక్కడ ఏ రాష్ట్రంలో అయితే అక్కడ భూములు, వాటరు, ఎలక్ట్రిషియన్ అన్ని వాడుకుంటారు. కాబట్టి అక్కడ రిజర్వేషన్లు పెట్టాలని అంటున్నాం. కొంతమంది అంటారు రిజర్వేషన్లు ఎందుకు, 10 ఏళ్ళే ఉండాలి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారని. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్పారంటే రాజ్యాంగంలో కనీసం అప్పుడున్న పరిస్థితుల వలన 10 ఏళ్ళు ఉంటే అంచెలంచెలుగా ఎదుగుతారని చెప్పేసి మరి గౌరవనీయ స్వర్గీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి వేల సంవత్సరాలుగా దోపిడీకి, వివక్షతకు గురైనటువంటి మేము మాకు ఇప్పుడిప్పుడే అధికారము అంచెలంచెలుగా ఇప్పుడిప్పుడే తీసుకోగలుగుతున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు అధికారం రావాలనేదే మా విజ్ఞప్తి. అదేవిధంగా ఇంతకుముందు అందరినీ కలిసాం. ప్రియాంక గాంధీతో పాటుగా, మన్మోహన్ సింగ్తో పాటుగా 2 సార్లు ప్రధానమంత్రి గారు మోడీ గారిని కూడా కలిసాం. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలను కలిసాం. స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ నుంచి మొదలు పెట్టుకుంటే లాలూ ప్రసాద్ యాదవ్ను కూడా కలిసాం. కాబట్టి నార్త్లో యాదవులు ఓబీసీలుగా ఉండి వాళ్ళు
ఫైట్ చేయడం వల్ల దక్షిణ భారతదేశంలో ఇంతో కొంత మేము ఈరోజు అసెంబ్లీ పార్లమెంటుకు పోతున్నామంటే వారి యొక్క కృషి పట్టుదల వారు చేసిన పోరాటం అని చెప్తా ఉన్నాను. స్వర్గీయ కాన్సీరామ్ గారు కూడా ఓబీసీల కోసం చేశాడు కాబట్టి వారి యొక్క వారి యొక్క కృషి కూడా అమోఘమైంది కాబట్టి ఈనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏ విధంగా అయితే మహిళా సాధికారతకు కృషి చేసి తన భార్యకు చదువు చెప్పించి ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు ఈ వివిధ రంగాలలో ముందుకు పోతున్నారంటే వారి యొక్క కృషి కాబట్టి మాకు వాటా కావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరూ కూడా దీనికి సహకరించి సహకారం కూడా అందించాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి V3 ఛానల్కు V3 ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, 3వ సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ భాగ్యలక్ష్మక్క.